హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్ ట్రిక్స్ తెలుగు ఛానల్. యూపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, ఏపీఎస్ఐ, కానిస్టేబుల్స్, ఎస్ఎస్సి, రైల్వేస్ ఇలా అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఈ నెలాఖరు కల్లా ఏపీపీఎస్సి కూడా క్యాలెండర్ రిలీజ్ చేయబోతుంది. నేను ఈరోజు ఈ వీడియోలో ఇచ్చేటటువంటి మెలకువలు రానున్న పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనే సదుద్దేశ్యంతో ఈ వీడియో చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణం. చాలామంది అభ్యర్థులు అసలు గ్రూప్ 2 ప్రిపరేషన్ని ఏ విధంగా ప్రారంభించాలి, ఏ పుస్తకాలు చదవాలి, ఏం చదవాలి, ఏం చదవకూడదు అనే విషయంలో చాలా సందేహాలు వ్యక్తపరుస్తూ ఉంటారు. కాబట్టి బిగినర్స్కి అసలు గ్రూప్ 2కు సంబంధించి ఏ పుస్తకాలు చదవాలి, వాటిని ఎలా చదవాలి అనేది మీకు ఈరోజు ఈ వీడియోలో ప్రస్తావించడం క్లియర్గా జరుగుతుంది. ఫ్రెండ్స్, వెన్ యూ ప్లే ఎనీ గేమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నో ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద గేమ్. దెన్ ఓన్లీ వీ కెన్ ప్లే ద గేమ్ అట్ అవర్ లెవెల్ బెస్ట్. ఏదైనా ఒక గేమ్ ఆడేటప్పుడు మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసుకొని ఆడుతాం. యాజ్ సింపుల్ యాజ్ దట్, హియర్ ఆల్సో ద సేమ్. ఏదైనా ఒక పోటీ పరీక్షకు మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే గాట్ ఫెయిల్యూర్ because of the reason they have no clear cut strategy and direction. There is no other reason beyond this. Now ఈ గ్రూప్ 2 ఎగ్జామ్కు ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు అసలు ఏ పుస్తకాలు రిఫర్ చేయాలి అనేది చూద్దాం. న్యూస్ పేపర్ రీడింగ్ ఏ విధంగా చేయాలి అనేది కూడా ఒక సెషన్ మీకు చేయడం జరుగుతుంది. సింపుల్గా చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ పేజ్ చదవాలి హిందూ న్యూస్ పేపర్. సిటీ న్యూస్ మనకి ఇంపార్టెంట్ అయితే చదవాలి, లేదంటే అంటే మన ఎగ్జామ్కి అవసరమైన ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉన్నట్లయితే మనం గ్రాస్ప్ చేసుకోవాలి, లేదంటే స్కిప్ చేయాలి. ఎడిటోరియల్ చాలా చాలా ఇంపార్టెంట్. బర్నింగ్ ఇష్యూస్ మీద ఎడిటోరియల్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి, అవి రెగ్యులర్గా కవర్ చేసుకొని పేపర్ కటింగ్స్ కూడా పెట్టుకోవాలి. షార్ట్ కట్ నోట్స్ కూడా రాసుకోవాలి డేట్ వైజ్గా. కరెంట్ ఈవెంట్స్ ఆబ్వియస్లీ డేట్ వైజ్గా రాసుకోవాలి. నేషనల్ న్యూస్ చదవాలి. తర్వాత ఏంటంటే ఇంటర్నేషనల్ న్యూస్ అండ్ స్పోర్ట్స్ న్యూస్. దీంతో పాటుగా ఆల్ ఇండియా రేడియో న్యూస్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రమ్ ప్లే స్టోర్. ఈ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఇందులో కేటగారికల్గా నేషనల్ న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్, బిజినెస్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్ ఇలా కేటగారికల్గా ఉంటుంది. అండ్ ఈవినింగ్ 9 o'clock ఏంటంటే మీకు 9 PM న్యూస్ ఉంటుంది. 9:15 to 9:30 ఏంటంటే మీకు స్పాట్లైట్ డిస్కషన్ ఉంటుంది. ఎక్స్పర్ట్స్ వచ్చి బర్నింగ్ ఇష్యూకి సంబంధించినటువంటి అంశాలు అనమాట జస్ట్ కేవలం 15 నిమిషాల్లోనే ఆల్ కార్నర్స్ నుంచి డిస్కషన్ అందించడం జరుగుతుంది. కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకోగలుగుతారు. కాబట్టి ఆల్ ఇండియా రేడియో న్యూస్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే చాలా వరకు మీకు హెల్ప్ అవుతుందండి. ఫర్ యూపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ తరహా పోటీ పరీక్షలు అన్నింటికీ కూడా ఆల్ ఇండియా రేడియో న్యూస్ యాప్ అనేది బాగా మీకు ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ ఈ పుస్తకం కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్, ఇండియన్ ఎకానమీ బై రమేష్ సింగ్. మోడర్న్ ఇండియన్ హిస్టరీ బై బిపిన్ చంద్ర ఆర్ స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ కూడా బాగానే ఉంటుంది. వీటితో పాటుగా ఎన్సీఆర్టీ పుస్తకాలు కూడా ఏ విధంగా చదవాలి. జోగ్రఫీకి సంబంధించి 6 to 12 ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి కవర్ చేసుకోవాలి. జోగ్రఫీ 6 to 12 ఎన్సీఆర్టీ బుక్స్. అండ్ ఎకానమీకి సంబంధించి కూడా ఎన్సీఆర్టీ బుక్స్ ఏ విధంగా చదవాలి అనేది ప్రస్తావించడం జరుగుతుంది.
సో ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్, ఈ పుస్తకం బాగుంటుంది. ఇండియన్ ఎకానమీ బై రమేష్ సింగ్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ బై బిపిన్ చంద్ర ఆర్ స్పెక్ట్రమ్స్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ కూడా బాగానే ఉంటుంది. నౌ లూసెంట్స్ జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బై టాటా మెగ్రైల్ అండ్ న్యూస్ పేపర్ ఆల్సో ఫ్రెండ్స్. మెయిన్ న్యూస్ పేపర్తో రెగ్యులర్గా అప్డేటెడ్గా ఉండాలి. సో లూసెంట్ జనరల్ సైన్స్తో పాటుగా ఇక్కడ ఏంటంటే వెల్ బిఫోర్ దిస్ 11th and 12th ఎన్సీఆర్టీ బుక్స్ సైన్స్కి సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 11th and 12th ఎన్సీఆర్టీలో బేసిక్స్ ఇందులో కవర్ అవుతాయండి. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి స్టెమ్ సెల్ రీసెర్చ్ సంబంధించి కానీ, క్లోనింగ్ టెక్నాలజీకి సంబంధించి కానీ, ఈ కాంటెంపరీ ఇష్యూస్ అన్నీ కూడా అర్థం కావాలంటే మనకి బేసిక్స్ మీద క్లియర్ కట్ కమాండ్ ఉండాలి. కాబట్టి లూసెంట్స్ జనరల్ సైన్స్తో పాటుగా 11th and 12th ఎన్సీఆర్టీ పుస్తకాలు కూడా చదవాలి. ఫస్ట్ ఎన్సీఆర్టీ పుస్తకాలతో మనం ప్రారంభించాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ బై టాటా మెగ్రైల్ అండ్ న్యూస్ పేపర్తో రెగ్యులర్గా అప్డేటెడ్గా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అఫీషియల్ డాక్యుమెంట్ చదివితే సరిపోతుంది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అఫీషియల్ డాక్యుమెంట్. అండ్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, ఇంగ్లీష్ మీడియం పిఆర్ రావు, పి రఘునాథరావు, ఈ పుస్తకం కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఏపీ ఎకానమీ, కాంటెంపరీ ప్రాబ్లమ్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బై విజేత కాంపిటీషన్స్ ఎడిటోరియల్ బోర్డ్. సో ఫ్రెండ్స్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ మెయిన్స్ సిలబస్ సేమ్ కాబట్టి సిస్టమేటిక్గా, ఆర్గనైజ్డ్గా అన్ని ఏరియాస్ని కవర్ చేసుకుంటూ మనం చదువుకోవాలి. నౌ చూడండి, ఇప్పుడు ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ లేటెస్ట్ ఎడిషన్ 6th ఎడిషన్ కవర్ చేసుకోవాలి. అండ్ 12th రివైజ్డ్ ఎడిషన్ ఇండియన్ ఎకానమీ బై రమేష్ సింగ్, ఈ పుస్తకం బాగుంటుంది. ఇండియన్ ఎకానమీ బై రమేష్ సింగ్ ఈ పుస్తకం చదివే ముందు ఏంటంటే ఇవి కూడా చదవాలి. సో 11th ఎన్సీఆర్టీ ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఇంట్రడక్టరీ మ్యాక్రో ఎకనామిక్స్, 12th ఎన్సీఆర్టీ. 11th and 12th ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాలి. ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇందులో బేసిక్స్ అన్నీ కూడా కవర్ అవుతాయండి. అసలు ఇండియన్ ఎకానమీ మనకు అర్థం కావాలంటే ఫస్ట్ బేసిక్స్ మీద క్లియర్ కట్ కమాండ్ ఉండాలి. బేసిక్స్లో ఏ విధంగా మనం స్ట్రాంగ్ కావచ్చు అంటే ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ 11th ఎన్సీఆర్టీ చదవాలి, యాజ్ వెల్ యాజ్ ఇంట్రడక్టరీ మ్యాక్రో ఎకనామిక్స్. సో 12th ఎన్సీఆర్టీ పుస్తకం చదవాలి. 11th and 12th ఎన్సీఆర్టీ పుస్తకాలు అనేవి చదవాలి. ఓకేనా? నౌ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇండియన్ పాలిటీ 6th ఎడిషన్ లక్ష్మీకాంత్ లేటెస్ట్ ఎడిషన్ అండి. సో ఇండియన్ ఎకానమీ బై రమేష్ సింగ్ 12th రివైజ్డ్ ఎడిషన్, ఇవి కవర్ చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్గా న్యూస్తో అప్డేటెడ్గా ఉండాలి. నౌ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. తర్వాత ఏంటంటే హిస్టరీకి వచ్చినప్పటికీ ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా. మోడర్న్ ఇండియాకి వచ్చేటప్పటికి ఏంటంటే స్పెక్ట్రమ్ సిరీస్ బాగుంటుందండి. స్పెక్ట్రమ్ మీకు ఆల్రెడీ చెప్పాను. పైన చెప్పిన వాటికి జస్ట్ మీకు అంటే ఇంకా క్లియర్ కట్ క్లారిటీ ఉండే విధంగా చెప్తున్నాను. పైన ఏవైతే మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి చూడండి, నేను ఆల్రెడీ ఇవన్నీ కూడా సైజ్ చేశాను. వాటికి సంబంధించి జస్ట్ మీకు ఇంకా క్లియర్గా వివరిస్తున్నాను. ఓకే, నౌ ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా స్పెక్ట్రమ్ సిరీస్ బాగుంటుందండి. ఇది యూపీఎస్సి కూడా సో చాలా బాగుంటుంది. యూపీఎస్సి కూడా చాలా బాగుంటుందండి. ఓకే, నెక్స్ట్ బిపిన్ చంద్ర హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా. సో ఈ పుస్తకం బాగుంటుంది. ఫస్ట్ ఇది చదవండి. ఆ తర్వాత సో ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా ఇది చదవడం వల్ల మీకు చాలా వరకు సో మెయిన్స్ రాసేటటువంటి అభ్యర్థులకి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. యూపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ రాసేటువంటి అభ్యర్థులకి ఇక్కడ గన్ షాట్గా పాయింట్ వైజ్గా ఉంటుంది. క్లియర్? సో కాబట్టి బిపిన్ చంద్ర హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా ఫస్ట్ ఇది బాగుంటుంది. ఆ తర్వాత ఈ పుస్తకం చదివితే ఇంకా మెయిన్స్కి మీకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. గ్రూప్ 1 యూపీఎస్సి మెయిన్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ అండి చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను లూసెంట్స్ జనరల్ సైన్స్, దీంతో పాటుగా 11th and 12th ఎన్సీఆర్టీ పుస్తకాలు విత్ రిగార్డ్ టు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో వీటి మీద క్లియర్ కట్ కమాండ్ ఉంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, కాంటెంపరీ డెవలప్మెంట్స్ అన్ని కూడా మీకు అర్థమవుతాయి.
సైన్స్ అండ్ టెక్నాలజీ ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ టాటా మైక్రైల్స్ బుక్ కూడా బాగుంటుంది. రెగ్యులర్గా న్యూస్తో అప్డేటెడ్గా ఉంటే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ది ఎర్లియస్ట్ టైమ్స్ టు 1991 ఫ్రెండ్స్, పిఆర్ రావు, రఘునాథరావు బుక్ బాగుంటుంది. హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి. నౌ తెలుగు మీడియం అభ్యర్థులకు వచ్చేటప్పటికి ఇండియన్ పాలిటీ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ బాగుంటాయండి. తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ మీకు కవర్ పేజ్ కూడా చూపించడం జరుగుతుంది. జస్ట్ ఫస్ట్ ఏంటంటే బుక్స్ లిస్ట్ అంతా చెప్తున్నాను, తర్వాత ఏంటంటే దానికి సంబంధించి ఇంకా క్లియర్గా మీకు అవగాహన వచ్చే విధంగా చెప్తున్నాను. సో ఇండియన్ పాలిటీ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ బాగుంటాయండి. అండ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ కూడా బాగుంటాయి. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ బై చిరంజీవి, ఈ బుక్ కూడా బాగుంటుంది తెలుగు మీడియంలో ప్రిపేర్ అయిన అభ్యర్థులకి. సైన్స్ అండ్ టెక్నాలజీ లైఫ్ సైన్స్ ఎన్విరాన్మెంట్ బై హరికృష్ణ కూడా బాగుంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ లైఫ్ సైన్స్ ఎన్విరాన్మెంట్ బై హరికృష్ణ కూడా, ఈ పుస్తకం కూడా బాగుంటుందండి. అండ్ సైన్స్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆర్ మోడర్న్ హిస్టరీ తెలుగు బై బిపిన్ చంద్ర, ఈ రెండింటిలో మీరు ఏదైనా తీసుకోవచ్చు. సైన్స్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆర్ మోడర్న్ హిస్టరీ తెలుగు బై బిపిన్ చంద్ర, ఈ పుస్తకాలు మీరు రెఫర్ చేసుకోవచ్చు. ఏపీ హిస్టరీకి వచ్చేటప్పటికి ఏపీ హిస్టరీ బై బిఎస్ఎల్ హనుమంతరావు, ఇది కూడా బాగానే ఉంటుందండి. ఏపీ హిస్టరీ బై బిఎస్ఎల్ హనుమంతరావు, ఏపీ హిస్టరీకి బిఎస్ఎల్ హనుమంతరావు, ఈ పుస్తకం బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ బై సయీద్, ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ బై సయీద్, ఈ పుస్తకం కూడా బాగుంటుందండి. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండ్ కల్చర్ బై సయీద్, ఇది కూడా మీరు రెఫర్ చేయొచ్చు. నెక్స్ట్ జోగ్రఫీకి వచ్చేటప్పటికి జోగ్రఫీ వరల్డ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ బై ఏడివి రమణరాజు, ఈ పుస్తకం కూడా బాగానే ఉంటుందండి జోగ్రఫీకి వచ్చేటప్పటికి. తెలుగు మీడియం అభ్యర్థులు 6th to 10th బుక్స్ ఫస్ట్ కవర్ చేయడం వల్ల బేసిక్స్ మీద మీకు సరైన అవగాహన ఏర్పడుతుంది. ఆ తర్వాత ఈ పుస్తకాలని చదువుతూ వెళ్ళడం వల్ల మీకు సో బాగా స్టెప్ బై స్టెప్ ఎగ్జామ్కి ఏం చదవాలి అనేది మీకు క్రొనలాజికల్గా ఆర్డర్లీ మేనర్లో మీకు డెవలప్ అవుతుందండి. ఫ్రెండ్స్ ఒకసారి ఈ పుస్తకాలన్నీ కూడా చూడండి. భారత రాజకీయ వ్యవస్థ ఇండియన్ పాలిటీ, సో తెలుగు మీడియంలో ఎం లక్ష్మీకాంత్, ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్, అక్కడ ఇంగ్లీష్ మీడియం, ఇక్కడ తెలుగు మీడియంలో కూడా ఉంది కాబట్టి సో ఈ పుస్తకాన్ని లేటెస్ట్ ఎడిషన్ని 6th ఎడిషన్ కూడా రిలీజ్ అవుతుంది. సో దాన్ని కూడా సో కవర్ చేసుకోవాలి. తర్వాత తెలుగు అకాడమీకి వచ్చేటప్పటికి పోటీ పరీక్షల ప్రత్యేకం భారతదేశ ఆర్థిక వ్యవస్థ, తెలుగు అకాడమీ, ఈ పుస్తకం కూడా బాగుంటుందండి. ఇండియన్ ఎకానమీకి వచ్చేటప్పటికి ఓకే. నౌ ఫ్రెండ్స్ ఆధునిక భారతదేశ చరిత్ర తెలుగు మీడియంలో బిపిన్ చంద్ర బాగుంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను ఇంగ్లీష్ మీడియంలో కూడా తెలుగు వెర్షన్ కూడా ఉంది కాబట్టి. సో ఆధునిక భారతదేశ చరిత్ర బిపిన్ చంద్ర, ఈ పుస్తకం బాగుంటుంది, మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇండియన్ ఎకానమీ బై చిరంజీవి, తెలుగు మీడియం అభ్యర్థులకి ఈ పుస్తకం కూడా బాగుంటుంది. ఆధునిక భారతదేశ చరిత్ర ఇండియన్ ఎకానమీ బై చిరంజీవి, ఈ పుస్తకం కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఏపీ హిస్టరీకి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ చరిత్ర జోగినాయుడు పుస్తకం కూడా బాగుంటుందండి. ఆథర్ నేమ్ జోగినాయుడు. నెక్స్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను ఆంధ్రుల చరిత్రకు సంబంధించి ఏపీ హిస్టరీకి సంబంధించి బిఎస్ఎల్ హనుమంతరావు, ఈ పుస్తకం కూడా బాగుంటుంది. ఈ రెండిట్లో మీరు సో ఏదైనా రెఫర్ చేయొచ్చు. జోగినాయుడు పుస్తకం కూడా బాగానే ఉంటుంది అండ్ బిఎస్ఎల్ హనుమంతరావు కూడా. మీకు ఆల్రెడీ చెప్పానండి పైన తెలిపినటువంటి సో వీటికే చూడండి. తెలుగు మీడియంలో ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఓకే లఫ్యూ. ఏపీ హిస్టరీకి బిఎస్ఎల్ హనుమంతరావు, ఏపీ బైఫర్కేషన్ బై సయీద్, ఇవన్నీ కూడా ఓకే లఫ్యూ. సో ఫ్రెండ్స్ ఇండియన్ ఎకానమీ బై చిరంజీవి, ఈ పుస్తకం కూడా బాగుంటుంది. ఇవి కూడా మనం ఆల్రెడీ ప్రస్తావించడం జరిగింది. ఏపీ హిస్టరీకి సంబంధించి బిఎస్ఎల్ హనుమంతరావు ఆర్ జోగినాయుడు పుస్తకం కూడా బాగానే ఉంటుంది. నౌ ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను వరల్డ్ ఇండియా
ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ బై ఏడివి. సో ఏడివి రమణరాజు, ఈ పుస్తకం కూడా మీకు చాలా బాగుంటుందండి. తెలుగు మీడియంలో ప్రిపేర్ అయిన అభ్యర్థులు ఫస్ట్ 6 to 10th బుక్స్ కవర్ చేసుకోవాలి. వేరేస్ ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయిన అభ్యర్థులు అయితే 6 to 12th ఎన్సీఆర్టీ పుస్తకాలు అనేవి చదువుకోవాలి. సో పాలిటీ, ఎకానమీ, 6 to 12th జియోగ్రఫీ, ఎన్సీఆర్టీ పుస్తకాలు ఫస్ట్ ఇక్కడి నుంచి ప్రిపరేషన్ ప్రారంభించాలి. బేసిక్స్ మీద ఫస్ట్ కమాండ్ ఉండాలి. సో దట్ అప్లికేషన్ పార్ట్ మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. సో ఫ్రెండ్స్, ఇది గ్రూప్ 2కి ఏ పుస్తకాలు రెఫర్ చేస్తే సరిపోతుందని మీకు బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇంకా ఇంట్రెస్టింగ్ లెక్చర్స్, సో గ్రూప్ 2, గ్రూప్ 1 యూపీఎస్సికి సంబంధించి ఇంట్రెస్టింగ్ లెక్చర్స్ మీకు చేయడం జరుగుతుంది. గెలిచిన వాడి విజయ గాథలను చదివే కన్నా ఓడిన వాడి అపజయాల చరిత్రను చదివి చూడు, నీ విజయ సాధనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో అబ్దుల్ కలాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు డిస్కషన్. గ్రూప్ 2కి సంబంధించి ఏ పుస్తకాలు రిఫర్ చేయాలి అని చెప్పేసి మీకు సో క్లియర్గా ఇవ్వడం జరిగింది. నేను చెప్పినటువంటి ఈ బుక్స్ లిస్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్కి అనమాట ఎంతగానో ఉపయోగపడుతుంది అనేది సో నా యొక్క అభిప్రాయం. ఫ్రెండ్స్, మా డిస్కషన్ కానీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ దిస్ సెషన్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ జిఎస్ ట్రిక్స్ తెలుగు ఛానల్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.